కాపు కళ్యాణ మండపం అంశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తీరుపై రామచంద్రాపురం ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి సుభాష్ ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై కూటమి నాయకులకు మంత్రి స్పష్టత ఇచ్చారని తెలిపారు. మంత్రి సుభాష్కు యువతలో మంచి ఆదరణ ఉందని, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్సీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3 మండలాలు టౌన్కి సంబంధించిన ఒక కళ్యాణ మండపం నిర్మాణ నిమిత్తం అని చెప్పి అందరినీ కూడా నిన్న హాజరు కావాలని చెప్పి ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే మెసేజ్ ద్వారా అందరినీ కూడా రమ్మడం జరిగిందండి. అందరికీ తెలిసిందే. అయితే మనమందరం కూడా ఎందుకు నిన్న సమావేశం అయ్యామంటే, ఇది పార్టీ లేదు లేదంటే ఇంకోటి ఏమీ లేదు, మనం ఏంటి కాపు కులానికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఒక చోట హాజరు అవ్వాలి. చిరకాల కళ కాపు సంఘానికి సంబంధించింది ఒక భవనం, ఇది మన కాపు సంఘంది, ఇక్కడ మనం కళ్యాణ మండపంలో ఇక్కడ మన కార్యక్రమాలు చేసుకునే ఒక భవనం అని ఒక సంకల్పంతో ఆ భవనం పూర్తి అవుతుంది, అది పూర్తి అవ్వాలనే ఒక ఉద్దేశంతో నిన్న మన అందరం కూడా రావడం జరిగిందండి. అయితే సమావేశంలో అంతా కూడా బాగానే జరిగింది, లేదంటే కొన్ని దీంట్లో ఎటువంటి రాజకీయ విమర్శలు ఉండవని చెప్పి నిన్న తోట త్రిమూర్తులు గారు చెప్పడం. అయితే రాజకీయ విమర్శలు ఉండవు అంటూనే దాంట్లో మధ్యలో కూడా చాలాసార్లు కొన్ని రాజకీయ విమర్శలు ఆయన చేయడం జరిగింది. రాజకీయ విషయాలు రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3 మండలాలు టౌన్కి సంబంధించిన ఒక కళ్యాణ మండపం నిర్మాణ నిమిత్తం అని చెప్పి అందరినీ కూడా నిన్న హాజరు కావాలి